అందరికీ నమస్కారం. నా పేరు నరసింహరావు, పెద్దంబరపేట. ఈ జ్ఞానాన్ని అందించిన జగద్గురు పత్రి సార్కి నా ఆత్మ ప్రణామాలు. మరియు ఈ వీడియో చూస్తున్న ఆత్మబంధువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. మరి మనం మరణించకముందే మరణించాలి అని సారు కరోనా టైంలో అందరూ మరణిస్తూ ఉంటే మరి 100 సెషన్లో ఒక సెషన్ పత్రిసారు ఒక సెషన్ చెప్పారు. అందులో మరి ఇప్పటివరకు ఎన్నో నేను ఈ రికార్డ్ చేశాను. అయితే ఈ వీడియోలు మరణించిన తర్వాత మరి కొంచెంమంది కర్మకాండాలు చేస్తారు. మీరు బాగా అర్థం చేసుకోండి. కర్మకాండాలు ఇంతకుముందు మన తల్లిదండ్రులు కానీ, తాతలు కానీ, ముత్తాతలు కానీ వాళ్ళు ఎలా చేసేవాళ్ళు? మేము చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ ఇంటి వాళ్ళ దగ్గరి వాళ్ళ చుట్టాలకి వాళ్ళకే వాళ్ళు అది చేసేవాళ్ళు. మామూలుగా ఇప్పుడు ఏంటంటే కర్మకాండలు ఎలా చేస్తున్నారంటే ఈ 3వ రోజు కానీ, మరి 10వ రోజు కానీ, 12వ రోజు కానీ మామూలుగా ఈ ధ్యానం తెలిసిన వారు ఇది మరి నా పని అయిపోయింది నాయన, నేను వెళ్ళిపోతున్నాను, ఇక నా గురించి వెయిట్ చేయొద్దు అని చెప్పి వాళ్ళు మంచిగా చెప్తారు. కానీ మనకు అర్థం కాదు. అయ్యో పోతున్నావా అని అనవసరంగా మనము అధ్యస్తాం. కానీ ఎవరైనా పోయేవారే. ఇప్పుడు లేకపోతే ఇంకో 10 ఏండ్లో, ఇంకో లేకపోతే 20 ఏండ్లో, లేకపోతే 50 ఏండ్లో, 100 ఏండ్లో. అది అందరికీ పుట్టడం ఎంత సహజమో మరణం కూడా అదే సహజం. కాబట్టి మరి వాళ్ళు చెప్తారు, ఇంకా మీరు నా గురించి వెయిట్ చేయొద్దు, నేను వెళ్ళిపోతున్నాను. అయినా కానీ మీరు నిజంగా కూడా ఏంటంటే ఆ తెలిసిన జ్ఞాని ఇక నేను పోతున్నాను చెప్తారు. అది మనకు అర్థం కాదు. కానీ నిజమైతే పత్రిసారు ఏం చెప్తారంటే వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు హాయిగా తెలిసిన వాళ్ళు అక్కడ సహాయకులు ఉంటారు కదా, ఆ సహాయకులతోటి వాళ్ళు వాళ్ళ లోకంకి వెళ్ళిపోయి వాళ్ళ పని వాళ్ళకి ఏదో భువర్లోకము, సువర్లోకము, స్వర్గలోకము, లేదా జనాలోకము, లేకపోతే మహాలోకము, తపోలోకము అట్లా వెళ్తారు. కానీ మనం ఏం చేస్తామంటే అయ్యో పోయినవా అని చెప్పి సరే దుఃఖం ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ఇన్ని రోజులు మనము ఆయన వెంబడి ఉన్నాం కాబట్టి అది వెళ్ళిపోతుండేనా ఒక దుఃఖం అయితే ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ దాన్ని ఏదో పెద్దగా చేసి అది చేసే వరకల్లా ఏడుస్తూ ఉండి బంధువులు వాళ్ళు పట్టుకొని ఇష్టం వచ్చినట్టు చేయడం, అది ఇది చేయడం వల్ల అక్కడ వాళ్ళు ఆ ఆత్మలు పైకి పోకుండా మననే చూస్తూ ఉంటారు. మనమందరం వాళ్ళకి కనిపిస్తాం. అయితే మళ్ళీ ఏడుస్తున్నారని చెప్పి సహాయకులు చెప్పినా కానీ వినకుండా మరి అందరూ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అందుకనే మనం చేయవలసిన పని అయితే ఏదైతుందో అది కార్యక్రమం చేయొచ్చు ఆ రోజు. ఆ తర్వాత అది 3వ రోజుకో, 10వ రోజు, 12 రోజు ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఆ కర్మకాండలు ఎవరు పెట్టారండి? మేము చిన్నగా ఉన్నప్పుడైనా కానీ ఎవరైనా కానీ ఎంత డబ్బున్న వాళ్ళు కూడా అట్లా ఎప్పుడు పెట్టలేదు. ఈ మధ్య ఇంకా ఎక్కువ అయిపోయి మరి ఫంక్షన్ హాలల్లో మరి కొన్ని జీవులను కూడా చంపి వీటిని పాపం మూట కట్టుకుంటున్నారు. మరి అది కరెక్ట్ కాదు. కానీ అది తెలిసి చేసినా తెలియక చేసినా అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు మూట కట్టుకోవడం కాక తినే వాళ్ళకు కూడా అది పాపాలు ఇచ్చినట్టు చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే నువ్వు మరణించిన తర్వాత అయితే ఒకరిని చూసి ఒకరు కాంపిటీషన్గా వాళ్ళు మరి చేస్తున్నారు. మరి అప్పులు చేసి కూడా చేస్తున్నారు. మరి అసలు అది చెయ్యాలని కరెక్ట్గా అయితే ఏం లేదు.
అయితే ఇక్కడ ఏందంటే, ఇప్పుడు ఎవరైతే ఆ చనిపోయిన వ్యక్తి, అయితే నా పిల్లలకి నేను చనిపోయిన తర్వాత ఇంత డబ్బు ఉంది. ఆయన తినకుండా మళ్ళీ అది అయ్యో! మరి వీళ్ళందరూ చేస్తున్నారు నా పిల్లలకి ఇబ్బంది అవుతుందని చెప్పి, మరి అది అట్లే పెట్టి చనిపోతారు కొంచెంమంది. కానీ యాక్చువల్‌గా అయితే నువ్వు చనిపోయిన తర్వాత నీకు ఎవరైతే మరి చనిపోయిన ఆయన తినకుండా, ఏ దానాలు చేయకుండా, ధర్మాలు చేయకుండా, మరి ఇప్పుడు ఎవరైతే పిల్లలు ఉండొచ్చు, మన్మళ్ళు ఉండొచ్చు, మనవళ్ళు ఏ చేయితో నుంచి నువ్వు ఆ డబ్బు ఏదైతే పెడతావో, ఆ అన్నదానం చేస్తావో, ఆ చెయ్యికే నీకు పుణ్యం దక్కుతుంది. కానీ అది డబ్బు ఎవరిదనేది కాదు. అక్కడ ఏందంటే మరి కొంచెంమంది కోట్లు కోట్లు మరి సంపాదించి మరి వెళ్ళిపోయిన తర్వాత అంటే అందుకనే పత్రి సారు ఇవ్వడం నేర్పించారు. మనకు ఇవ్వడం నేర్పించారు. మరి దేనికి ఇవ్వాలి, దేనికి ఇవ్వద్దు. ఇంతకుముందు నేను ఏది పడితే అది ఖర్చు పెట్టాను. ఇప్పుడు అది కాదు. కంటికి కనిపించని ఆ సూక్ష్మమైన ఆత్మకు సంబంధించింది దానికి పెడితేనే నీకు పుణ్యము. అది నీకు నీకు పైన లోకాల్లో నీకు గత జన్మలో కూడా నీకు ఆ సహాయం వస్తుంది. అది కర్మ సిద్ధాంతం బట్టి ఉంటుంది. కాబట్టి గురువులు చెప్తారు, కానీ వినేవాళ్ళు లేరు, వినరు. అదే కదా, వినకపోతే ఎవరేం చేయలేరు. కానీ ఎందుకంటే ఇది మనకు అవకాశం వచ్చింది కాబట్టి ఈ కర్మకాండలు అనేటివి కూడా మనకు ఈ 18 ఆదర్శ సూత్రాల్లో పత్రిసారు చెప్పింది ఒక 10వ నెంబర్లో మనకు కర్మకాండలు అనేటివి లేవు. నీకు పెట్టాలనుకుంది ఆయన పేరు మీద భోజనం పెట్టాలనుకుంటే శాకాహారం పెట్టొచ్చు, కడుపు నిండా ఏదో ఒక శాకాహారం కూడా ఇప్పుడు కొంచెంమంది ఇది మాంసాహారం అది లేకుండా నీకు 3వ రోజో 10 రోజో 12 రోజుల్లో పెడతారు. అది కూడా మీకు ఓన్లీ దగ్గర చుట్టాలకి మాత్రమే పెడుతుండేది. ఎందుకంటే అది ఎందుకు పెడుతుండే అంటే ఇప్పుడు చనిపోయిన తర్వాత అక్కడ వాళ్ళు ఇంటి వాళ్ళు కూడా మరి వాళ్ళు ఏడ్చుకుంటూ ఉంటారు, వాళ్ళు పని చేయలేరు. కాబట్టి ఆ వాళ్ళకు పెట్టి వాళ్ళకు ఏడుపున్న వాళ్ళకి, వాళ్ళకు దుఃఖం ఉన్న వారికి, అది ఇంకోటి బంధం ఉంటుంది కదా, ఆ బంధం ఉన్న వారికి వాళ్ళకు పెట్టి వీళ్ళు చుట్టాలు పెట్టేవారు. ఇప్పుడేందయ్యా ఇదేంది ఫంక్షన్ హాల్లు పెట్టి ఈ కర్మ అది పెట్టి కొన్ని జీవులను చంపి అనవసరంగా పాపాలు తెచ్చుకుంటున్నారు. అది మీరు ఒకసారి అర్థం చేసుకోండి. అది మళ్ళీ పాపం చుట్టుకుంటుంది. మీరు ఏ చేయితోటి నువ్వైతే పెడతావో, ఇప్పుడు ఎవరైతే నువ్వు చనిపోక ముందే నీ దగ్గర ఏదైతే ఉందో అది నీ చేతితో పెడితే నీకు పుణ్యం వస్తుంది. నీ కొడుకులకు నీకు మన్మళ్ళకు ఏమీ రాదు. మీ మన్మళ్ళు పెడితే నీకు రాదు, ఆయన పేరు మీద పెడితే రాదు. ఏ చేతితో నుంచి పెడితే ఆ చేతికి పుణ్యము, ఏ చేతితో నుంచి పెడితే ఆ చెయ్యి వాళ్ళకే నీకు పుణ్యము అనేది బాగా గుర్తు చేసుకో. అందుకనే మన 18 ఆదర్శ సూత్రాల్లో పత్రిసారు ఆ కర్మకాండలు అనేటివి తీసేసాడు. కర్మకాండలు అనేటివి ఏం చేయొద్దు అని చెప్పి. మీరు చూడండి, మీరు కావాలంటే ఒకసారి మీరు మనం చిన్నగా ఉన్నప్పుడు మీరు లేదంటే మీరు ఇప్పుడు అదైతే మీ తండ్రులు ఉన్నారు కదా, మీ తల్లులు ఉన్నారు కదా, వాళ్ళని అడగండి అప్పుడు ఎలా పెడుతుండే, ఏం చేస్తుండే. వాళ్ళు ఏంటంటే దుఃఖంలో ఉంటారు కాబట్టి వాళ్ళకు 3వ రోజు అయినా కానీ వాళ్ళకి ఏదో కొంచెం ఒక నలుగురు కలిస్తే ఆ దుఃఖం మర్చిపోవడానికి, ఇన్ని రోజులు ఇంట్లో ఉన్నాడు మరి ఆ దుఃఖం అనేది ఒకేసారి ఇంట్లో వాళ్ళకి పోదు కాబట్టి వాళ్ళెంబడి కొంచెం భోజనం చేసి వాళ్ళకు భోజనాలు తినిపించి వాళ్ళు భోజనం చేసి, సరే ఎవరిదో ఒకరిది వాళ్ళది వండుతారా మరి వీళ్ళది తెచ్చి పెడతారా, అది యాక్చువల్ వాళ్ళు పెద్దలు పెట్టిన పద్ధతి. ఇప్పుడేందండి ఇదేంది, మళ్ళీ చచ్చిపోయిన వాడికే మళ్ళీ వాడికి అప్పు చేసి. ఇప్పుడు చూడండి, మా ఫాదర్ చనిపోయాడు, చెప్తా వినండి. మా ఫాదర్ చనిపోయినప్పుడు మా మా ఫాదర్కే నేను డిపెండెడ్. మేము ముగ్గురు అన్నదమ్ములము, మా మదర్ అందరం మా ఫాదర్ ఉద్యోగంనే డిపెండెడ్. ఆయన సడన్గా చనిపోయాడు. మా ఫాదర్ డబ్బులు రాలేదు. నేను ఒక సేట్ దగ్గరికి వెళ్ళి మరి అవన్నీ చేశాను.
మూడొద్దులు దినాలు. మరి అవన్నీ మళ్ళీ నాకు అప్పుడు మరి మళ్ళీ ఆ తర్వాత ఏమైంది, మా నాయనమ్మ ఒక 6 మంత్‌కి మా నాయనమ్మ ఆమె నా ముంగటనే కొడుకు చనిపోయాడని చెప్పి మా నాయనమ్మ చనిపోయింది. మరి ఆయనది, ఈయనది నేను ఒక సేట్ దగ్గర కలిసి అయ్యా నేను మా ఫాదర్ డబ్బులొస్తాయి. ఎందుకంటే మా ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి, ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి మరి ఆయనకి ఎట్లైనా డబ్బులొస్తాయని చెప్పి అక్కడ సేట్లున్నారు. మరి వాళ్ళ సేట్లు దగ్గర దగ్గర ఆల్రెడీ మరి సేట్లున్నారు. మరి ఆ సేట్లు మరి మాకు డబ్బులిచ్చి, తర్వాత మరి ఫస్ట్ రాంగానే మళ్ళీ వాళ్ళ డబ్బులు తీసుకొని వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా తీసుకొని ఇయ్యాల్సొచ్చింది. మరి చూడండి, అవే డబ్బులు మేము మేము చిన్న చదువుకునే వాళ్ళమి. ఆ డబ్బులు మాకు అవసరం పడుతుండే కదా! చెప్పేవాళ్ళు అది ఇలా మనకు చెప్పేవాళ్ళు లేక, అది నాయనా అదేం లేదు. ఇప్పుడు మనం సార్ చెప్తున్నాడు. ఇప్పుడు చనిపోయిన తర్వాత ఆయన ఒక్క జన్మ కాదు గదా! ఎన్నో జన్మలకు భూమి మీదకొచ్చిండు. ఈ ఒక్క జన్మ గాదు. ఇప్పుడే ఏం గాదు గదా! మరి ఎన్నో జన్మల నుంచి వచ్చి పోవడం భూవర్లోకం, సువర్లోకం, జనాలోకం, భువర్లోకం, సువర్లోకం, జనాలోకం ఇట్లా ఎన్నో సార్లు రావడం జరిగింది, పోవడం జరిగింది. ఆ! మరి ఆయనకు తెలుసు. ఇప్పుడు ఆ చనిపోయే వాళ్ళకి కొంచెం కనిపిస్తారనేది గూడా మరి కొంచెంమంది చెప్తూ ఉంటారు మరి. మరి నిజంగా గూడా మరి అది ఒక్కసారి మనం అర్థం చేసుకోవడం అనవసరంగా కొన్ని జీవాలను చంపి, అది జేసి, ఇది జేసి మరి చేస్తున్నారు అనేది నేను చెప్పే విషయం. కాబట్టి ఇది అందుకనే సారు దీంట్లో చాలా మరి మరణించక ముందే మరణించాలి, మరణాంతర జీవితం అంటే ఏంటిది మరి అనేది నాకు చాలా నచ్చిన సబ్జెక్టు. అది నేను ఇప్పుడు గాదు, ఇప్పుడు దగ్గర దగ్గర ఒక 10 సార్లు చెప్పాను. కాబట్టి ఇప్పుడు ఇక 20 నిమిషాలు, 25 నిమిషాలు అట్లా ఇట్లా నేను ఇంతకుముందు ఒక 1 అవర్ చెప్పేవాడిని. ఆ 1 అవర్ సరిపోయేది కాదు. మరి ఇవన్నీ పాయింట్లు అందులో కవర్ కాకపోయేది. మెయిన్ ఏందంటే మరి ఆ చనిపోయిన తర్వాత మరి ఆయనని ఒక సహాయకులొస్తారు. ఆ సహాయకులొచ్చి మరి వాళ్ళు కొద్దిగా చెప్పినా గాని ఇనకుండా మరి ఆయన ఇక్కడే ఉండి ప్రేతాత్మగా ఉంటాడు. ఎప్పుడు ఆ కోరికలన్నీ కంప్లీట్ అయిన తర్వాత మరి అది ఎవరో ఒక యోగియో ఎవరో వచ్చి, "నాయనా నువ్వు అయిపోయింది నాయనా నువ్వు." ఇప్పుడు ఈడనే దుఃఖిస్తుంటే, నీ పని నువ్వు ఇప్పుడు ఇక్కడ భార్య, పిల్లలు, బంధువులు వీళ్ళందరూ దుఃఖిస్తుంటే, ఆయనకు పోబుద్ది అవుతుందా? మరి ఆయన పైనుంచి పోలేడు గదా! అందుకని వాళ్ళకు సరే ఉంటుంది. నేను కాదంటలేను. ఉంటుంది, దుఃఖం ఉంటుంది. భార్య పిల్లలకుంటుంది, ఫ్రెండ్స్‌కుంటుంది, అందరికుంటుంది. జరసేపు మనం దాని గురించి ఆలోచించాలి, చేయాలి. సరే ఆయన పని మీద వచ్చిండు, వెళ్ళిపోయిండు. పత్రి సారయితే అమెరికా పోతున్నట్టుగా మనం ఫీల్ కావాలి. వస్తుండు, మళ్ళొస్తుండు, మళ్ళొచ్చిండు. నేనిక్కడ ఆ పట్టణంకొచ్చి ఒక బొంబాయో, ఢిల్లీయో, అమెరికానో పోయినాను. మళ్ళక్కడ పనులు చూసుకున్నాను. మళ్ళీ నేనెళ్తున్నాను అని జెప్పి అక్కడ సార్ చెప్పే విషయం. కాబట్టి ఇవన్నీ కూడా మనము మరి అందుకనే మనము ప్రతి ఒక్కటి కూడా ఆ భయాలు లేకుండా మరి మనం ఖచ్చితంగా మనం దాన్ని జేసుకోవాలి అనేది మనం తెలుసుకోవాలి. ఇందులో ప్రతి ఒక్కరు ఈ వీడియో అందరూ గూడా వినమని చెప్పండి. ఎందుకంటే ఇందులో కొన్ని పాయింట్స్ నాకు ఎందుకంటే ఈరోజు మార్నింగు నాకిది చెప్పాలనిపించింది. నాకు ఈ పాయింట్స్ ఇవి కర్మకాండలనేటివి మరి ఈ కర్మకాండల వల్ల మీరు ఏం జే ఒక్క విషయం చెప్తా వినండి. మీరు ఎవరు చెప్తున్నారు ఇవి చేయమని? ఎవరు చెప్తున్నారు? మరి మన తాతలు, మన నాయనలు వాళ్ళు ఏం జేశారు? వాళ్ళనొక్కసారి తిరిగి చూడండి. వాళ్ళు ఏం చేశారో చూడండి. మరి అది మూడో రోజు గానీ, 10 రోజు గానీ, అప్పుడు ఆ షాదీఖాన్లు, ఫంక్షన్ హాల్లు పెట్టారా? చెప్పండి. సరే. ఓకే. మరి డబ్బున్న వాళ్ళు పెడుతున్నారు. ఓకే. వాళ్ళ ఇష్టం అది. ఎవరిని మనం ఏం చేయలేం. కానీ శాకాహారం మాత్రం పెట్టండి. కడుపు నిండా వాళ్ళకి శాకాహారం పెట్టండి. కొన్ని జీవాలు చంపి పెడుతున్నారు. మళ్ళీ పాపాలు మూటగట్టుకుంటున్నారు. మళ్ళీ కొంచెంమంది తిన్నవారికి గూడా ఆ పాపాలు చుట్టుకుంటున్నారు. మరి తిన్నవారికొస్తుంది, వండిన వారికొస్తుంది,
మరి చేసేవారికి వస్తుంది, తెచ్చేవారికి వస్తుంది, కోసేవానికి వస్తుంది. అట్లా అందరికీ పాపాలు పెట్టుకుంటున్నారు. కాబట్టి అది కాకుండా మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు ప్రతి ఒక్కటి కూడా మీరు ఒక మామూలుగా కూడా మీరు ఒకసారి మీరు ఇంతకుముందు ఎవరైతే పెద్ద మనిషి ఉన్నాడో వాళ్ళతోటి కూడా అడగండి, మీరు అప్పుడు ఎలా చేశారు. నేను చూశాను. నా నా ఏజ్ ఇప్పుడు 54. నేను చిన్నగా ఉన్నప్పుడు కానీ మరి అది ఈ ఫంక్షన్లు ఏం చేయలేదండి. ఫంక్షన్ హాల్లో ఎవరు చేశారు? కానీ మరి నేనేమంటున్నాను ఏంటంటే, డబ్బున్న వాళ్ళు చేస్తున్నారు ఓకే. మరి వాళ్ళు చేస్తున్నారని మీరు అప్పులు చేసి చేయడం ఎందుకు? అప్పులు చేసి చేయడం ఎందుకు? మరి అక్కడ వాళ్ళు చనిపోయేవాడుకు మరి చేసే వాళ్ళకి వాడు తినకుండా, చచ్చిపోయిన వాడు తినకుండా అట్లే దాచిపెట్టి, మరి ఆ దాచిపెట్టి మరి పిల్లలకు మళ్ళీ దానికి మళ్ళీ ఏది దేనికైతే ఇవ్వాలో దానికి ఇవ్వకుండా, ఆ దాన ధర్మాలు ఏదైతే దానికి ఇవ్వకుండా, మరి అది ఇయ్యకుండా మరి అది దాచిపెట్టి మళ్ళీ ఇలా పాపాలు మళ్ళీ ఆ కర్మ సిద్ధాంతం ప్రకారం మరి ఆ పాపాలను మూటగట్టుకోవడం ఎంతవరకు కరెక్టు అనేది నేను చెప్పే విషయం ఇందులో. అందుకనే పత్రిసారి నాకు ఈ మరణించక ముందే మరణించాలనేది చాలా నాకు నచ్చింది. కాబట్టి అందరూ కూడా దీన్ని మరి ఈ శ్వాస మీద ధ్యాస పెట్టండి. మీరెవరో తెలుసుకోండి, చూడండి. మరి మనం చూస్తూనే ఉన్నాం. మరి ఎన్ని రోజులు ఉంటామో మనం ఇక్కడ, ఎన్ని రోజులు ఎక్కడ మనం ఉంటామో అందరికి తెలుసు. అందరూ చనిపోయే వాళ్ళే. ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరండి? ఎవరైనా ఉంటుర్రా? ఇప్పుడు 200 సంవత్సరాల తర్వాత ఎవరో ఒకరు 100 కోట్లకు 1 కోటి ఒకడు ఉండొచ్చు. 100 ఏళ్ళు 120 ఏళ్ళు ఉన్నవాళ్ళు 150 సంవత్సరాలు ఉన్నారు. అంతకుముందు వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? అయితే ఇంకొకటి ఏంటంటే, ఈ ఆత్మకి కొత్త శరీరం కావాలి. ఇప్పుడు ఈ శరీరము ఒక 100 సంవత్సరాలు 150 సంవత్సరాలు ఉందనుకోండి. ఈ శరీరము ఎలా ఉంటుంది? దానికి కుళ్ళిపోయి ఉంటుంది. దాని ఆత్మకు తెలుసు. ఆత్మకు కొత్త శరీరం కావాలి. ఫ్రెష్‌గా మళ్ళీ పుట్టి మళ్ళా పిల్లోడిలాగా ఉండి మరి అందులో ఆ అనుభవాలు మళ్ళీ అది కంపల్సరీ కావాలి ఆ విషయం. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి. అందుకే వచ్చిన పని అయిపోయినాక మరి మీరు ఈ 100 ఏండ్లు 150, 200, 300 సంవత్సరాలు ఉంటే మరి ఆమె ఈ శరీరం ఎలా అవుతుంది? కుళ్ళిపోయి ఆ వాసనలో మరి కొంచెంమంది అదే 1, 2, 3 పెట్టుకొని ఎలా ఉంటుంది ఆత్మ చెప్పండి? ఉంటుందా? కాబట్టి మీరు ఒకసారి మీరు ఆలోచించండి, గమనించండి, ప్రతిదీ కూడా గమనించండి. మరి అందరూ దేవుళ్ళు చెప్తున్నారు. అందరూ మన కంటికి కనిపించే దేవుళ్ళందరూ ఈ భూమి మీదకి వచ్చి వాళ్ళొక మానవుల జన్మగా వచ్చి మాధవుడుగా మారి మళ్ళీ యోగిగా మారి బుద్ధుడు కానీ రామకృష్ణ పరమహంస కానీ వీళ్ళంతా మరి అందుకనే రాధాస్వామి అని చెప్తారు. రాధాస్వామి గురువు ఎవరు పెడితే ఏ చేతి నుంచి పెడితే వాళ్ళకే పుణ్యం జరుగుతుంది, ఏ చేతితో పెడితే వాళ్ళకే పుణ్యం జరుగుతుంది. ప్రతి ఒక్క గురువు చెప్తారు. కాబట్టి తండ్రి పేరు మీద నేను పెడితే ఎవరు పెడితే వారికే వస్తుంది పుణ్యం, ఆయనకి రాదు. ఎవరో నువ్వు ఆయన కోసం పెడుతున్నావు అంటే అది 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 మీరు ఒకసారి కర్మ సిద్ధాంతం మీరు తెలుసుకోండి. ఎవరు చేతి నుంచి ఇస్తే ఇప్పుడు నీ దగ్గరికి ఏదో వస్తుంది, అది ఎలా వస్తుంది అనేది మనకు సమస్య కాదు. నీ దగ్గరకు వచ్చింది నీవు మనస్ఫూర్తిగా ఇవ్వడం అలవాటు చేశాడు పత్రిసారు. దేనికి ఇవ్వాలి? ఇవ్వడం అలవాటు చేశారు. నీ దగ్గర ఉన్నది ఎవరికి ఇస్తున్నావు, ఎక్కడిస్తున్నావు మరి అనేది బాగా అర్థం. అందుకని ఈ ఆత్మ కొత్త శరీరాన్ని తెచ్చుకుంటుంది. కొత్త శరీరం కావాలి. ఈ ముసలి శరీరం, మురికి పట్టిన శరీరం దీనికి అవసరం లేదు ఆత్మకి. మళ్ళీ కొత్త శరీరం కోసం వెతుకుతుంది. మళ్ళీ ఏదైతే వాసనలు అవి ఉన్నాయి అనుకో, అవన్నీ ఏం చేస్తుందంటే మళ్ళీ కొత్త శరీరంలోకి వెళ్ళి మళ్ళీ అనుభవాలు మళ్ళీ అందులో చేసుకొని మళ్ళీ దానికి మళ్ళీ ఆత్మ ప్రయాణం అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మెల్లగా సత్యలోకం వెళ్ళడానికి అది ప్రయత్నం చేస్తుంది. ఆత్మ అని తెలుసుకోవాలి. ఎందుకంటే
ఇక్కడ మీరు ఈ భూమి మీదకి రాగానే మర్చిపోతాం. మనము మర్చిపోతాం. మరి ఎప్పుడు అది ఎప్పుడు వస్తుంది మళ్ళీ ప్రతిసారి వచ్చిన తర్వాతనే గుర్తుకొస్తుంది. అది కాబట్టి మళ్ళీ మీకు ఇంకా కొత్త పాయింట్లు కూడా నాకు గుర్తుకొస్తే చెప్తుంటాను. ఓకే. థ్యాంక్ యూ.